Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో ఏదైతే పెట్టాము, ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. So welcome back to this episode, guys. So ఈ ఎపిసోడ్ లో we will be solving one more lead code question అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో పెద్ద టఫెస్ట్ క్వశ్చన్ ఏం కాదు. సో కొంచెం మైండ్ పెడితే మీకు ఈజీగా లాజిక్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నౌ లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. అండ్ ప్రీ రిక్విజిట్స్ వీడియో చూస్తాను, ఈ వీడియో చూడండి లేకపోతే వద్దు. ఓకే, సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. What is this question is about అంటే subtract the product and the sum of digits of an integer. సింపుల్, నీకు ఒక ఇంటిజర్ ఎన్ అని చెప్పి ఒక ఇంటిజర్ ఇస్తాడు. యూ హ్యావ్ టు రిటర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. ఏమీ లేదు, చాలా చాలా సింపుల్. సో ప్రోడక్ట్ కి సమ్ కి ఆ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. 2 3 4 4 2 4 4 2 1 చూద్దాం. సో వాట్ ఇస్ దిస్ క్వశ్చన్? సో సబ్ట్రాక్ట్ ద ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అ నంబర్. ప్లీజ్ ఇగ్నోర్ ద హ్యాండ్ రైటింగ్ గైస్. ఓకే, ఏం చేయలేదు, జస్ట్ నీకు ఒక నెంబర్ ఇస్తాడు. n ఈజ్ ఈక్వల్స్ టు 2 to 4 అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ నెంబర్. ఓకే, సో నువ్వేం చేయాలంటే ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఫస్ట్ దానికి ప్రోడక్ట్ కను అంటే ఏంటి, ఏం చేస్తావు, ఇండివిజువల్ డిజిట్స్ సపరేట్ చేసుకో. ఓకే, సో 2 2 4 దీస్ ఆర్ యువర్ ఇండివిజువల్ డిజిట్స్. అండ్ ప్రతి దాన్ని ఏం చేస్తావు, యుల్ జస్ట్ మల్టిప్లై, అంతే. అంత 2 2s are 4 4 4s are 16 16 is a product. అండ్ నెక్స్ట్ సేమ్ స్టఫ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ప్రతి డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ప్రతి డిజిట్ ని సపరేట్ చేసుకొని యూ విల్ యాడ్ ఇట్, అంతే. ప్లస్ ప్లస్ 2 + 2 4 4 + 4 8. సో సమ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 8. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. అంటే ఏంటి, p - s which is nothing but 16 - 8 which is nothing but 8. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, వాట్ ఇస్ ద లాజిక్ ఏం వాడాలి ఈశ్వర్? సో ఎలా సాల్వ్ చేయాలి అర్థమైంది, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో అర్థమైంది. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ గైస్, ఇది మనం చూసాం ప్రీ రిక్విజిట్స్ వీడియోలో చాలా క్లియర్ గా చూసాం. ఇక్కడ మనం వాడేటటువంటి ట్రిక్స్ ఏవి, మనకు తెలియాల్సింది ఏంటి, ఎక్స్ట్రాక్టింగ్ ద డిజిట్. ప్రతిసారి ఏం చేస్తావు, యూ విల్ ఎక్స్ట్రాక్ట్ ద లాస్ట్ డిజిట్. ఓకే, యూ విల్ ఎక్స్ట్రాక్ట్ ద లాస్ట్ డిజిట్ అండ్ దాని మీద నువ్వు ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకో. సమ్ ఇక్కడ రాద్దాం, ఎందుకంత పంచాయతీ. సో ప్రోడక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకో, దీన్ని 1 తో ఇనిషియలైజ్ చేసుకో. y1 y0 0. నువ్వు ప్రతిసారి వేరియబుల్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు లైక్ కౌంట్ కానీ ఆర్ సి కానీ వాటర్ ఇట్ ఇస్, నువ్వేం చేస్తావు, యుల్ స్టోర్ 0 రైట్. బట్ ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ మాత్రం 1 అని చెప్తున్నావు. సింపుల్, 0 స్టోర్ చేసుకొని చూడు ఏమవుతుందో. సో ప్రోడక్ట్ ఇనిషియల్గా 0 ఉంది. సో నువ్వు లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేసావు, దాన్ని ఏం చేస్తావు, ఇంటూ 4 చేస్తావు. 0 into ఎనీథింగ్ ఇస్ నథింగ్ బట్ 0. మళ్ళీ 0 అయిపోయింది. ఓకే, మళ్ళీ 4 తీసేసి 2 తీసుకున్నావు. సో మళ్ళీ దాన్ని ఇంటూ 2 చేస్తావు, ఏమొస్తుంది, 0.
నువ్వు ఏం చేసినా ఎన్నిసార్లు ఎన్ని డిజిట్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని మల్టిప్లై చేసినా స్టిల్ విల్ గెట్ 0 ఇఫ్ యూ హ్యావ్ ఇనిషియలైజ్డ్ యువర్ ప్రోడక్ట్ వేరియబుల్ విత్ 0. And that is the reason we have to initialize our product variable with 1. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ 1 4 ఎక్స్ట్రాక్ట్ చేసావు 4, మళ్ళీ 2 ఎక్స్ట్రాక్ట్ చేసావు ఇంటూ 2, మళ్ళీ 2 ఎక్స్ట్రాక్ట్ చేసావు 4 2s are 8, 8 into 2 is nothing but a 16. అందుకు మనం ప్రోడక్ట్ అనే వేరియబుల్ ని వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ విత్ వాల్యూ 1. మర్చిపోద్దు. ఓకే, సూపర్. సో ప్రోడక్ట్ 1 అయిపోయింది అండ్ సమ్ 0. దిస్ ఈస్ నార్మల్ యాజ్ యూజువల్. సో కౌంట్ 0 చెప్పుకున్నట్టే సమ్ కూడా 0 చెప్పుకుంటాం అంతే. అండ్ నౌ ప్రతిసారి ఏం చేస్తావు ఎవ్రీ టైమ్ the first step what you'll do is you'll extract the last digit. Ella, how? We know that n modulo 10. And the second step is no extract చేసిన తర్వాత you have to do one thing. So product is equals to product into last digit. At the same time sum is equals to sum plus last digit. అంటే ఏం చేసావు ప్రోడక్ట్ కి దాన్ని మల్టిప్లై చేసావు, సమ్ కి దాన్ని యాడ్ చేసావు. దిస్ ఇస్ యువర్ సెకండ్ స్టెప్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? థర్డ్ స్టెప్ ఏంటి? రిమూవ్ దట్ డిజిట్. నువ్వు ఏదైతే లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేసావో యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఎందుకు? నీకు రిమైనింగ్ డిజిట్స్ కావాలి కదా. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ? రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. దట్స్ ఇట్. ఈ ప్రాసెస్ ని యూ హ్యావ్ టు రిపీట్ ఎన్నిసార్లు ఈశ్వర్? అంటిల్ యువర్ ఎన్ బికమ్స్ 0. ఓకే, ఇక్కడ ఒకసారి ట్రై రన్ చేసి చూద్దాం ఎందుకు. సో ఫస్ట్ స్టెప్ లో దిస్ ఈస్ యువర్ ఇటరేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ యువర్ ఇటరేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఇటరేషన్ లో ప్రోడక్ట్ 1 ఉంది, సమ్ 0 ఉంది. ఓకే, అండ్ లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేసావు 2 to 4 అనే నంబర్ లో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్? n modulo 10 is nothing but 4. అండ్ ఇక్కడ నీకు ప్రోడక్ట్ ఏమవుతుంది? 1 into 4 is nothing but 4. సమ్ ఏమవుతుంది? 0 plus 4 is nothing but 4. దట్స్ ఇట్. అండ్ లాస్ట్ డిజిట్ తీసిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత n వాల్యూ ఏమైపోయింది? 22. అంటే ఇటరేషన్ నెంబర్ 2 కి మన వాల్యూస్ ఏంటి? n వచ్చేసి 22 అయిపోయింది, ప్రోడక్ట్ వచ్చేసి 4 అయిపోయింది, సమ్ కూడా 4 అయిపోయింది. దీస్ ఆర్ అవర్ లేటెస్ట్ అప్డేటెడ్ వాల్యూస్ ఫర్ ఇటరేషన్ 2. అగైన్ ద సేమ్ ప్రాసెస్. ఎందుకు? n ఇంకా ఉంది, 22 ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ 0. యూ హ్యావ్ టు డూ దిస్ అగైన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ డిజిట్. ఎంత? 2. సెకండ్ స్టెప్ ఏంటి? అగైన్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటూ లాస్ట్ డిజిట్ చేసుకోవాలి. అంటే ఎంత? సో ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ 4 ఉంది, 4 into 2 కాస్త 8 అయింది. సూపర్. సమ్ ఎంత? ఆల్రెడీ సమ్ ఎంత ఉంది? 4 ప్లస్ ఇప్పుడు వచ్చిన లాస్ట్ డిజిట్ 2 ఎంత? 6. సో ఫైనల్గా నువ్వు థర్డ్ స్టెప్ ఏంటి? రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే ఎంత? ఇప్పుడు n వచ్చేసి 2 తీసేసిన తర్వాత మిగిలింది జస్ట్ ఓన్లీ 2 మాత్రమే. 2. దిస్ ఈజ్ యువర్ ఇటరేషన్ నెంబర్ 2. అండ్ ఇటరేషన్ 3కి వచ్చేసి మన అప్డేటెడ్ వాల్యూస్ ఏంటి? n వచ్చేసి 2 అయిపోయింది, ప్రోడక్ట్ వచ్చేసి 8 అయిపోయింది, సమ్ వచ్చేసి 6 అయిపోయింది. సూపర్. అండ్ నౌ ద సేమ్ ప్రాసెస్ అగైన్. లాస్ట్ డిజిట్ ఎంత? అగైన్ 2. ప్రోడక్ట్ ఏం చేస్తావు? p is equals to ఆడ్ ఎంత ఉంది? 8 into your last digit ఎంత? 2, which is nothing but 16. సమ్ ఆల్రెడీ సమ్ ఎంత ఉంది? 6 ప్లస్ ఇప్పుడు వచ్చిన లాస్ట్ డిజిట్ 2 ఎంత అయింది? 8. అండ్ ఫైనల్ గా రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ తీసేసిన తర్వాత ఇంకెన్ ఎంత అయిపోయింది? 0. సో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళగలుగుతామా? కెన్ వి గో ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ విచ్ ఇస్ 4? నో. వై? n 0 అయిపోయింది, దీని నుంచి నువ్వు ఏం చేయలేవు, డిజిట్స్ లేవు దాని దగ్గర. ఓకే, సో సింపుల్గా ఏమని చెప్తావు? n 0 అయిపోయింది, సో ఐఎమ్ స్టాపింగ్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉందో తెలుసా వాల్యూ? సో ప్రోడక్ట్ వచ్చేసి 16 ఉంది, సమ్ వచ్చేసి 8 ఉంది. వాడు నన్ను ఏం అడిగాడు? వాట్ ఎ డిఫరెన్స్. సో ఐ విల్ రిటర్న్ మై ప్రోడక్ట్ మైనస్ సమ్. అంతే. దిస్ ఇస్ వాట్ ఐ విల్ రిటర్న్. అంతే. అండ్ ఎన్ని ఇటరేషన్స్ వచ్చింది ఈశ్వర్ అంటే 3. ఎందుకు? 3 డిజిట్లు ఉన్నాయి కాబట్టి నీకు ఇచ్చిన నంబర్లో. సో ఇది ఎక్కడో చూసినట్టుందా? ఎస్ చూసాం. ఓకే, అండ్ రివర్స్ అనే దాంట్లో చూసాం.
అండ్ ఇక్కడ మనం ఏ లూప్ వాడాలి? బికాస్ వీఆర్ రిపీటింగ్ ద సేమ్ ప్రాసెస్. 3 స్టెప్స్ ఉంది. ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ డిజిట్. సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రోడక్ట్ ని సమ్ ని అప్డేట్ చేసుకో. థర్డ్ స్టెప్ వచ్చేసి రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్ అండ్ అప్డేట్ దిస్ న్యూ వాల్యూ టు యువర్ ఎన్. ఈ 3 స్టెప్ ప్రాసెస్ ని యూఆర్ రిపీటింగ్ మల్టిపుల్ టైమ్స్. సో వీ హ్యావ్ టు యూస్ లూప్స్. అండ్ విచ్ లూప్? We don't know the number of iterations. So but we have a condition. And what is that condition? N becomes 0. So till then we have to run this loop. So n 0 ayedaka I have to run this 3-step process. So we have to use a while loop. Ante. And final game cheyali product minus sum ni return cheyali. Ante. Simple logic. Code raddam adaniki. Raddam. First, so int product is equals to 1 and sum is equals to 0. So which loop? While loop. Until when? Until n is greater than 0. Okay. And in the next line, or n not equals to 0 పెట్టుకోండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. ఎవ్రీ టైం ఏం చేస్తాం? ఎక్స్ట్రాక్ట్ యువర్ లాస్ట్ డిజిట్. ఎలా? n మోడ్యులో 10 తీసిన తర్వాత ఏం చేయాలి? ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఇంటూ ఆ లాస్ట్ డిజిట్ చేసే బదులు కంటే కూడా సింపుల్గా ఏం చేయొచ్చు, దీనంతా తీసేసి స్టార్ ఈక్వల్స్ టు ఎల్డి అని చెప్పొచ్చు. షార్ట్ హ్యాండ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్లో చూసాం క్లియర్గా. అండ్ నౌ కమ్స్ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు your లాస్ట్ డిజిట్. అండ్ నెక్స్ట్ లైన్ ఏం చేస్తాం? లాస్ట్ డిజిట్ తీసేసి కొత్త ఎన్ వాల్యూ అయితే అప్డేట్ చేసుకో. దట్స్ ఇట్. సో అంతా అయిపోయిన తర్వాత ఎన్ 0 అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మన ప్రోడక్ట్ అండ్ సమ్ వేరియబుల్స్ అప్డేట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ రిటర్న్ ప్రోడక్ట్ మైనస్ సమ్, అంతే. జస్ట్ రన్ ఇట్. ఏమవుతుందో చూడు. వాట్ హ్యాపెన్స్? ఎస్, ఉన్నటువంటి 2 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయింది. సూపర్. అయితే సబ్మిట్ కొట్టేసాం. ఏమైంది? యాక్సెప్టెడ్. ఎన్ని టెస్ట్ కేసెస్? 123/123 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోయింది. విచ్ ఇస్ సూపర్. ఓకే. సో ఇక్కడ మనం కొత్తగా ఏమైనా నేర్చుకున్నామా? ఏమీ లేదే. ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే. ఎక్స్ట్రాక్టింగ్ లాస్ట్ డిజిట్, రిమూవింగ్ లాస్ట్ డిజిట్, ఈ 2 లాజిక్సే వాడి క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా. అండ్ మనకు తెలిసినటువంటి వైల్ లూప్స్ అండ్ ద కండిషన్. దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్. ఓకే. సో దీన్నైతే మీరు ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై రన్ చేసి స్టెప్ బై స్టెప్ ఇటరేషన్స్ కౌంట్ అంతా చూసుకొని ప్రోడక్ట్ ఎలా అప్డేట్ అవుతుంది, సమ్ ఎలా అప్డేట్ అవుతుంది అవంతా క్లారిటీ తెచ్చుకొని ఇంకొకసారి కోడ్ రాయండి. ఆల్రెడీ రాస్తుంటే ఇంకోసారి రాయండి. అండ్ మళ్ళీ రాస్తుంటే ఇంకోసారి రాయండి. దాన్ని రీసెట్ చేసి మళ్ళీ ఇంకోసారి రాయండి. లాజిక్ మైండ్‌లో ఉంటుంది కదా. ఓకే. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింటే, మీరు కనుక ఏమైనా నేర్చుకుంటే ప్లీజ్ లైక్ చేసి కమెంట్స్‌లో అర్థమైందని చెప్పండి. ఓకే. అండ్ నౌ that's it for this video guys, and thanks for watching. Happy coding. Bye bye.